ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నా శిక్షకు ప్రతిగా చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు నిన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనతలు ఆయనకే చెల్లును గాక. ఉన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనాదికాల నిర్ణయములను బట్టి దేవా సుధారాణిని అలాగే రమేష్ గారును వివాహ వ్యవస్థ ద్వారా నీవు జతపరచబోచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వివాహంకు ముందు జరగలేక దినము పెండ్లు కుమార్తె సుధారాణి కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి. అలాగే నా తండ్రి వాడపై స్థానిక పెండ్లు కుమారుడు తరపు బంధువులు వారందరి ప్రేమతో ఈ నిశ్చితార్థం జరుగుతున్నటువంటి స్థలమునకు మిమ్మల్ని మీ కొరకు చక్కటి ఏర్పాట్లు సుధారాణి గారు కుటుంబ సభ్యులు జరిగించారు. కాబట్టి మీరందరూ వచ్చి మీ కొరకు సిద్ధపరిచిన ఈ చర్చిలో కూర్చోవాలని Samasta
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమమునకు తేబడినటువంటి ఈ వస్తువులన్నిటిని కూడా నీ నామంలో నీకు ప్రతిష్ఠించి ప్రార్థించి దేవా పెండ్ల కుమారుడు దొరుకు బంధువులు పెండ్ల కుమార్తెకు అందింపచేస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. వాటిని ధరించుకుని ఉండగా నీ తేజస్సు ఈ యొక్క అలంకరణ బిడ్డకు అనుగ్రహింపచేసి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.
చూపిస్తారు ఎనలేని ప్రేమను. మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రార్థించిన రీతిగా చక్కటి సమయాన్ని, చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తున్నా ప్రభువా. ఆదాము అవ్వను ప్రభువా మీరు ఈ ప్రపంచానికి పరిచయం చేశారు, అందును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మరి వారి నుండి నాయన ప్రభువా తరతరాలుగా ఈ వారసత్వం కొనసాగుతుంది. అందులో భాగంగా బిడ్డలు నాయన ప్రభువా, మరి రమేష్ను అదేవిధంగా సుధారాన్ని నాయన ప్రభువా, మరి వారిని నాయన ప్రభువా మరి ఐక్యపరుస్తున్నందుకు వందనాలు. మరిదిగో నాయన మరి యొక్క సమయంలో నాయన ప్రభువా మరి ఆమె నాయన మరి పెన్నింటి వారు వారు ఏర్పాటు చేసినటువంటి వస్త్రాలను నాయన మరి ధరింపజేసుకున్న నాయన ప్రభువా మరి ఇక్కడ వేదిక మీద కూర్చుంటూ ఉండగా నాయన మధ్యాకాశంలో నాయన ప్రభువా జరగబోయే పరిశుద్ధ మరి ప్రభువా ఒకరికొకరు వస్త్రాలను నాయన ధరించుకొని నాయన ఒకరికొకరు చూసుకుంటూ నాయన ప్రభువా నాయన ఆ వివాహం కొరకు సిద్ధపడటానికి కృప చూపని మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి దైవజను దీవించండి, జరిగినటువంటి కార్యక్రమాన్ని దగ్గరగా జరిగించండి. ఇరువురు యొక్క బంధువులను దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆ వస్త్రాలు ధరింప చేసి త్వరగా తీసుకురండి. కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమౌదును, నీ దయలే నీదే నేనేమౌదును తెలియనయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలో లేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిత్యమైన సంతోషము నీ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. అక్షరీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీకే అర్పణగా స్వయమైతివి, ఊటై బలపరచితివి. పాదపు లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభా. నిన్న నేను నిరంతరం తండ్రి ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి తండ్రి ఇస్తాం ప్రభావ. ఈ ప్రణాళిక రూపొందించిన దేవానికి వందనాలు. రమేష్ విషయంలో తండ్రి ప్రభావ ప్రార్థన చేయగా తండ్రి స్తోత్రం ప్రభావ. చక్కటి తండ్రి స్తోత్రం ప్రభావ. మరి పెళ్లి కుమార్తెను దయచేస్తారు, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇది మొదలుకొని తండ్రి స్తోత్రం ప్రభావ. చక్కగా తండ్రి వివాహం అయ్యేంత వరకు తండ్రి ప్రభావ క్రమంగా మరింతగా జరిగించుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తండ్రి మహిమకరంగా, జయకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిపించి నీ కృపను బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ స్థలాన్ని పవిత్రపరచండి మీరు ప్రభా. మాకు తోడుగా నడుగా ఆనందంగా జరగడానికి తగిన సహాయం దయచేయండి. వల్ల జరిగిన కార్యం అంతా నీ ప్రభా నీకు వాక్యం చదివిస్తూ ఉంటుంది ప్రభా. నీ యొక్క కార్యాలతో నీ క్రమంగా మరింతగా జరగడానికి తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మీరు తోడుగా నడుగా సహకార ఉపకారాలు మరొకసారి తండ్రి ఏకీపించిన బిడ్డలందరూ కూడా దీవించి, జరిపిస్తున్న దైవజనులందరూ కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి ఈ కార్యక్రమం మరొకసారి తండ్రి క్రమంగా మర్యాదగా జరిగేలాగా ప్రభా నీ కృప చూపమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తగ్గ ప్రతిఫలంగా ఇచ్చేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రవేశమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి పరిశుద్ధ పాట. పరిశుద్ధ 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 జననుడా
అందరికీ వందనాలండి. చిరకాల స్నేహితులను పాటపడి దేవుని నామమున మహిమపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా చిరకాల స్నేహం గలిగయని స్నేహం దివ్య స్నేహం నాయసిని స్నేహం చిరకాల స్నేహం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం నుండి దూతలైనా నిన్వరా దూతలైనా నిన్వరా దూతలైనా నిన్వాని పగలరా. ఇది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఈ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదుపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదుపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమునకు యెహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటకైన తరువాత ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతేలు కుమార్తెను అనెను. దేవుడు దేవని బందీతి కరములా పిల్లలతో నోండోను సంస్తుతి చేయవే మనసా. కూర్చుందాం, అందరూ కూర్చోండి. అలాగే పెండ్ల కుమారుడు మరియు పెండ్ల కుమార్తె ఇరువురు కొరకు సిద్ధం చేయాలి. మరి ఎవరేడు అయ్య గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాల్ అయ్య గారికి, అలాగే శ్యామ్ అయ్య గారికి, అలాగే మరి వందనాలండి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ బాబు గారికి, అలాగే నిశ్చితార్థం అందరికీ మరణాత బిడ్డలారా. మరి మనందరి యొక్క మరి దేవుని యొక్క కృపలో మరి కార్యక్రమం జరుగుతుంది. మరి దైవజనులు, అభిషిక్తులు, అలాగే మరి అతిథులు, మహారాజుల మధ్య దేవుని కృప వేరుగా ఉన్నారు. వారు రమేష్ బాబు ఎక్కడో బండారుపేట వాస్తవ్యుడు, ఇక్కడ మరి ఐనవల్లి గ్రామము పెద్దపేట వాస్తవ్యుడు మరి ఎవరంటే సుధారని. వేరు వేరు శరీరముగా ఉన్నారు వారు. రేపు ఒక్క శరీరముగా మరి జతపరచబడబోతున్నారు. ఆ ద్వారా మరి కుటుంబం లాభవుతుంది. పిల్లల మరి ఇందాక వాక్యం చదివించారు దైవజనులు. మరి అబ్రహాము మన పితరుడు, విశ్వాసులకు తండ్రి. ఆయన భార్య శారమ్మ, ఆమె నిద్రించింది. వారికి లేకపోతాడు. బ్రీఫ్గా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు తన ఊరికి పంపుతాడు. వారికి కొన్ని 10 వంటలను ఇచ్చి మరి ఆ మాయా వ్యక్తులను పరివారముగా ఇచ్చి, అలాగే బంగారము, వెండి, వస్త్రాలు ఇవన్నీ ఇచ్చి తన 24, 12 చదవం 14. నా యజమానులకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా
చాలా చాలా బాగుంది. కనుక ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఎవరో తీర్చమని అడుగుతా, అదిగో వస్తున్నారు కడవలు పట్టుకుని, గ్రూపుల వారీగా వస్తున్నారు. నాకు దాహము తీర్చి తదనంతరంగా ఏడాలట, ఓ బాటసారి నువ్వు ఒక్కడవే మరి దాహం తీర్చుకుంటేలాగా నీతో వచ్చినటువంటి ఒంటెలన్నీ కూడా మరి దాహం తీర్చాలి కదా, వాటికి కూడా ఆకలి తప్పులు ఉంటాయి కదా, చెప్పులు అనకపోతే చక్కగా సంబంధం కుదిర్చి చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అలా చేశాడు, ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేశాడంటే, వినాలా, తన యజమానుడు అబ్రహాం ఇలాగ అనేకమైన పశు సంపద ఉంది, అక్కడికి వచ్చే అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే ఒంటికి కూడా నేను ఆ విధంగా మరి ఎప్పుడైతే ఆమె నీళ్ళన్నీ పెట్టేసింది, 10 గంటలకు పెట్టేసింది నీళ్ళు చేసుకుంది చూడండి, మూలజీవుడు పట్ల కనుక వెంటనే తాను అంగీకరించాడు. చివరికి చాలా సమయం అయింది, ఎందుకంటే ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి పిల్లలు త్వరగా కార్యక్రమం కొద్ది నిమిషాలు 5 నిమిషాలు వర్షభాలు అందిస్తారు. సమయం మరి అందరికీ ఆకలితో ఉన్నారు కదా, మరి త్వరగానే ముగిస్తామండి. మరి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో ఒక 5 నిమిషాలు మరి దినాన్ని జ్యోతిగా రాజారావు గారి యొక్క మరి దంపతుల్ని దేవుడు ప్రేమించి వారు కడు రమేష్ బాబు గారిని దేవుడు బయలుపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు భార్యగా స్వీకరించబడే ముందు వీటన్నిటినీ ఆమె అంగీకరించుకొని రేపటి జరగబోయేటువంటి వివాహము కొరకు ఆమె సిద్ధపాటుగా ఈ దినాన్ని మన మధ్యలో ఉన్నది. మనమందరము కూడా ఆవిడని దీవించవలసిన వారం అంటున్నాం. ప్రియులారా, ఇది లోకములో జరిగేటువంటి కార్యం. ఇది బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏమనంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, పెండ్లి కుమార్తె తనకు తాను సిద్ధపరచుకుని కూడా దీవించి మరి పంపించవలసిన వారం అంటున్నాం. అటువంటి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము రేపు వివాహం జరగబోయేటువంటి రమేష్ బాబు గారికి సుధారానికి దేవుడు తోడవిండి దీవించి ఆశీర్వదించు. అలాగే మన మధ్యన మరొక దైవ సేవకుడు ఇద్దరుగా వచ్చి ఇరువురిని ఆశీర్వదించవచ్చని మనం చేస్తున్నాం. మరి నిశ్చితార్థ కార్యక్రమం లేదా ప్రధాన కార్యక్రమం మరి జరుగుతూ ఉంది. దయచేసి వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగా భక్తిపూర్వకంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఒకసారి నాయన ప్రభువా మీ సన్నిధానంలోకి వస్తూ ఉన్నాం. పాడిన పాటలకి వందనాలు, చదవబడిన లేఖనాలకి వందనాలు, మీ దాసుల ద్వారా అందించబడిన మరి సందేశాలకి వందనాలు, చక్కగా నడిపిస్తున్నటువంటి నీ దాసుని బట్టి వందనాలు. మరి ఎదుగు నాయన, ఇంతకు ముందు నాయన ప్రభువా బిడ్డలు ఒకరికొకరు నాయన మరి నూతన వస్త్రాలు ధరించుకొని మరి ఆసీనులై ఉన్నారు, చక్కటి వర్తమానాలు విన్నారు. ఇదిగో నాయన ప్రభువా మరి యొక్క సమయంలో ఒకరికొకరు నాయన ప్రభువా బంగారపు రింగులను నాయన ప్రభువా మరి ధరింప చూసుకున్నట్టు ద్వారా పరిశుద్ధ వివాహానికి నాయన ప్రభువా మరి శ్రద్ధమవుతున్నారు. మరి కార్యాన్ని మీరు దీవించమని మనం చేస్తూ ఉన్నాం. నాయన ఈ రింగులను బట్టి నాయన ప్రభువా బిడ్డలను నాయన ప్రభువా ఒకటిగా చేయమని మనం చేస్తూ ఉన్నాం. వారి యొక్క హృదయాలను కూడా నాయన ప్రభువా రేపటి దినాన నాయన ప్రభువా ఐక్యమవడానికి నాయన ప్రభువా మరి యొక్క ఉంగరాలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేస్తున్నారు. ఉంగరము అధికారమునకు సూచన అయినది. ఇక నుంచి సుధారాణి యొక్క శరీరం మీద నాకు అధికారం ఉంది.
పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు ఇదిగోనైనా రేపటి దినాన్ని జతపరుచుకోవచ్చుండగా మరి యొక్క దినాన్నినైనా సాంప్రదాయంగా మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఇంతవరకు కార్యక్రమం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు. ఇదిగోనైనా మరి పేరెంటలందరూనైనా మరి యొక్క పెళ్లి కుమార్తెకు మరి బంధు ధరించి చేస్తుండగా మీరు తోడు సహాయం దయచేయండి. జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండాలి. యేసు పరిశుద్ధనామమున ఈ నిశ్చితార్థ బంధును సుధారాన్ని మరలో ధరింపచేయుచున్నాము. ఆమేన్. అమ్మ వేసే సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన పరమ తండ్రి దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రమయ్యా. కృపమైన సర్వాధిపతి జీవాధిపతి సకల ఆశీర్వాదాలకు కారణభూతురా నీకే వందనాలు నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో నాయనా సుధారాన్ని బట్టి రమేష్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో క్రమముగాను మర్యాదగాను జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయినా వీరిని దీవించండి, ఆశీర్వదించండి. అయినా ప్రభా వీరిరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని నేను చక్కని దాంపత్యాన్ని నేను కొనసాగించాలని నేను ప్రార్థిస్తున్నాను. వీరిని మనసారా దీవించి ఆశీర్వదించినాను. మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియల లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియల లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సఫలపరిచిన తండ్రైన దేవుని ప్రేమయు కానాను వివాహం అద్భుత కార్యం జరిగించిన కుమారుని క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు గొర్రెపిల్ల వివాహోత్సవములకు మన సిద్ధము చేయించు ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కాపుదల సహవాసము నడిపింపు నిశ్చితార్థము జరిగించుకున్న రమేష్ గారికి సుధారాణి గారికి రేపు జరిగే వివాహ కార్యక్రమములకు చేరవచ్చిన మనందరికీ దేవదేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరు మీకు కూడా స్థల బేడ మీద చాపండి, దేవుని కీర్తన పాడదాం. దేవుడు మిమ్మును దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థ పరచూచుండుగాక, పనులన్నిటిని సఫల పరచూచుండుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండుగాక, అంతా నా మోక్షంబు అందాయేయునుగాక. విజయము ఈ పాట వినువారి ఆమేన్. విజయము ఈ పాట వినువారి ఆమేన్. మిత్రుడారా మరణాత. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని.
వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా తురురురు తురురురు తరారిరా తురురురు నిన్ను చూడ తురురురు తరారిరా యేసయ్యా నీ కొరకు వేచి ఉన్నాయా తరారిరా ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా
వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు ఉత్సహించి పాడెదం ఉల్లసించి చాటెదం నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదం కీర్తించెదం స్తోత్రించెదం ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా కనుపాపలాగా నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు కనుపాపలాగా నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు ఉత్సహించి పాడెదం ఉల్లసించి చాటెదం నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదం కీర్తించెదం స్తోత్రించెదం ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము
చిత్తమే మహోన్నతుడా పరమ తండ్రి స్తుతులు స్తోత్రాలు నాయన ఈ దినచర్యలో భాగంగా ఉదయకాలం తండ్రి ఆట కార్యక్రమం ప్రధాన కార్యక్రమం ముగింపులో ప్రభా మరి నైనా తండ్రి ప్రార్థన పూర్వకంగా ముందు ఊహించి నాయనా ప్రభా దైవ ఆశీర్వాదాలతో ప్రజల ఆశీర్వాదాలతో నాయనా తండ్రి త్వరలో ఇది ప్రభా ప్రభా సహాయం చేయండి ప్రభా రమేష్ బాబు గారు అలాగే నైనా సుధారాన్ని వీరిరువురిని నైనా ముందుగానే సిద్ధం చేశాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని వ్రాయబడిన ప్రకారం ప్రభా మరి నాయన కుమార్తె రమేష్ బాబు గారి యొక్క శరీరమైన తండ్రి మరి కుటుంబంగా కానీ ఏ విధంగా కుటుంబ సభ్యులు అందరూ ఆశీర్వదించి నైనా మరి ఈ విధంగా ఈ దినమున దైవజనులు అభిషిక్తులు నైనా మరి దైవజనుల సమక్షంలో నైనా మరి చక్కగా ప్రభా సగం వివాహం అయిపోయింది. నిశ్చితార్థం అనే మాట వరకు సగ వివాహం అయిపోయింది కనుకనైనా రేపు తండ్రి సంపూర్ణ వివాహం నైనా మరి తండ్రి అధికారపూర్వకంగా రికార్డుగా రేపునైనా అతిరథులు మహారథుల మధ్య దైవజనులు అభిషిక్తుల మధ్య జరగడం ప్రభావ రేపటిన కూడా వాతావరణం అనుకూలంగా ఉంచండి. దైవజనులు ప్రార్థనలు ఆశీర్వాదాలు నైనా విడుదల ఉంచండి. తన యొక్క నైనా శరీరంలో సగ శరీరంలో ఉన్నాయి ఆమె ఆ శరీరంలో తనకి సమర్పణ ముగ్గురిని ఒక్క శరీరంగా చేసి నైనా శిరస్సు అయి ఉన్న నీకు అప్పగించబోతున్నాం ప్రభా సమర్పించండి. నైనా ఆశీర్వదించండి మార్గండి ప్రార్థన పూర్వకంగా నైనా దాన్ని నీవే నడిపించి ప్రార్థన చేసుకునే వాహనాలు బాగా చేసుకుంటూ వెళ్ళే వాహనాలు అన్నింటినీ అందరినీ కావాలి డ్రైవర్లను అందరూ అప్రమత్తంగా మా దైవజనులు అభిషిక్తుల ఆశీర్వాదాలతో మీరే నడిపించమని యేసు పరిశుద్ధ నామమున పరిశుద్ధ దేవుడైన వ్యక్తిగా ప్రార్థన చేస్తున్నాం.